విజయవంతంగా చేపించడానికి ఈరోజు భగవంతుడు సృష్టిపైకి అవతరించి వచ్చారు. ఇలాంటి పవిత్రమైన శ్రేష్టమైనటువంటి స్థానంలో ఈరోజు మనం ఈ ఒక యానివర్సరీ ప్రోగ్రామ్ని, ఎందుకంటే అవన్నీ గుర్తు చేసుకొని చేపించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడము. అలాగే ఇప్పుడు అక్కయ్య ఏ విధంగా ప్రేమ భావంతో ఈరోజు విశేషంగా వాళ్ళు అనుకోలేదు, ఈ కార్యక్రమం చేసుకుంటామని కూడా అనుకోలేదు. కానీ అక్కయ్య వచ్చారు మధుబన్ నుండి, వాళ్ళతో ఈ కార్యక్రమం చేసుకోవడం 30 సంవత్సరాలు అనేది మీకు తెలుసు. ఇలాంటిదండి 30 అంటే ఏంటంటారు, 1 మంత్ పూర్తి చేశారంటే ఇన్ని వసంతాలు, ఈ 30 వసంతాలు ఈ జ్ఞాన యజ్ఞంలో ఉంటే ఎలాంటిది ఏంటి, జీవన ప్రయాణంలో చిన్నప్పటి నుండి పెద్ద అయినంత వరకు ఎన్నో వాటిని ఎదుర్కొంటూ వెళ్ళేటటువంటిది లైఫ్. ఇది అలౌకిక లైఫ్లో కూడా లౌకికాన్ని చూసుకుంటూ అలౌకికాన్ని నడిపించుకొని వెళ్ళారంటే, అందుకే బాబా గృహస్థంలో ఉండే మాతలకి చాలా కష్టం, అవునా లేదా? అది చూసుకుంటూ ఇది చూసుకున్నాను. కుమారీలకి అంత బంధన లేదు, అవునా లేదా చెప్పండి? కుమారీలకు టీచర్ అక్కలకు అంత బంధన ఉండదు, మైండ్లో ఫ్రీనెస్. కానీ గృహస్థంలో ఉండే మాతలకి బాధ్యతలు ఉంది, ఎవరి నుండి ఏ మాట రాకూడదు, అవునా?